హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ అండ్ సిద్ధగమన సుదర్శన్. పాముల వాళ్ళు లేదా పాముల వారు అని పిలువబడే ఈ సంచార తెగ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తూ వస్తున్నారు. వీరిని సాధారణంగా పాములు పట్టేవారు, పాముల ఆట ప్రదర్శించేవారు మరియు పాములకు సంబంధించిన మందులు మంత్రాలు తెలిసిన వారుగా గుర్తిస్తారు. వీరు కేవలం పాములతోనే కాకుండా జంతువులతో ముఖ్యంగా కోతులు, ఎలుగుబంట్లు వంటి వాటితో కూడా ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తారు. ఈ ప్రత్యేక సంచార తెగ గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పాముల వాళ్ళ చరిత్ర చాలా ప్రాచీనమైనది. వీరు ఎప్పుడు ఎలా ఈ వృత్తిలోకి వచ్చారనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ కొన్ని జానపద కథలు, పురాణాల ఆధారంగా కొన్ని అభిప్రాయాలున్నాయి. సాధారణంగా వీరు అటవీ ప్రాంతాల నుంచి లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారని, అటవీ జీవనం, పాములతో సాన్నిహిత్యం వీరి వృత్తికి కారణమని చెబుతారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఒకప్పుడు వీరు భూమి లేని వ్యవసాయ కూలీలుగా ఉండి జీవనోపాధి కోసం సంచార జీవనం ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా పాములు పట్టడం, వాటితో ప్రదర్శనలు ఇవ్వడం, పాము కాట్లకు చికిత్స చేయడం వంటి వారి ప్రధాన వృత్తిగా మారిపోయాయి. పాముల వాళ్ళు తమను తాము శివుని అనుచరులుగా భావిస్తారు. శివుడు తన మెడలో పామును ధరించడం వల్ల వారు పాములను పవిత్రంగా చూస్తారు. పాములకు హాని చేయరని నమ్ముతారు. వారి వృత్తి పాములతో ముడిపడి ఉన్నప్పటికీ వారు పాములను దేవతలుగా భావించి పూజిస్తారు. పాముల వారి జీవనం ప్రధానంగా సంచార స్వభావం కలది. వీరు ఒక ప్రాంతంలో స్థిరంగా నివసించకుండా గ్రామాలు, పట్టణాల మధ్య తిరుగుతూ ఉంటారు. సాధారణంగా వీరు తమ కుటుంబాలతో కలిసి చిన్న చిన్న గుడారాలు వేసుకుని నివసిస్తారు. వీరి జీవనశైలి కూడా చాలా సరళంగా ఉంటుంది. పాముల వారి ప్రధాన జీవనాధారం పాములను ఆడించడం, ప్రదర్శనలు ఇవ్వడం. పాముల పెట్టెలను మోసుకుని వీరు ఇంటింటికి తిరుగుతూ వీధుల్లో ప్రదర్శనలు చేస్తారు. ప్రజలు ఇచ్చే డబ్బులు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలపై వీరు ఆధారపడతారు. పాముకాటుకు గురైన వారికి మంత్రాలు వేయడం, కొన్ని మూలికా వైద్యాలు చేయడం ద్వారా కూడా వీరు కొంత డబ్బు సంపాదిస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే వీరు చిన్న చిన్న చేతి పనులు, వస్తువులను తయారు చేసి విక్రయిస్తారు. కోతులు, ఎలుగుబంట్లతో కూడా ప్రదర్శనలు చేస్తుంటారు. పాముల వారు సమాజంలో కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం, కట్టుబాట్లను పాటించడం అనేది సర్వసాధారణం. పెళ్లి సంబంధాలు ఎక్కువగా తమ తెగలోనే చూసుకుంటారు. వీరిలో కుల పెద్దలు ఉంటారు. వారు సమాజంలో తలెత్తే వివాదాలను పరిష్కరిస్తూ ఉంటారు. పాముల వాళ్లకు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, నమ్మకాలు కూడా ఉన్నాయి. ఇవి వారి జీవన విధానంతో, వృత్తితో ముడిపడి ఉంటాయి. పాముల వాళ్ళు పాములను దేవతగా పూజిస్తారు. నాగపంచమి వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పాములను పట్టేటప్పుడు, వాటితో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు ప్రత్యేక పూజలు, మంత్రాలు చేస్తారు. తాము పాములకు ఎటువంటి హాని చేయమని, కేవలం వాటిని తమ జీవనోపాధి కోసం ఉపయోగించుకుంటామని నమ్ముతారు. పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయడంలో వీరికి కొంత అవగాహన ఉంటుంది. విషాన్ని తగ్గించడానికి కొన్ని మూలికలను ఉపయోగించడం, మంత్రాలు వేయడం వంటివి చేస్తారు. అయితే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పద్ధతులపై ఆధారపడటం తగ్గింది. వీరిలో చాలా మూఢనమ్మకాలు కూడా ప్రచారంలో ఉంటాయి, ముఖ్యంగా పాములకు సంబంధించినవి. సాధారణంగా హిందూ పండుగలనే జరుపుకుంటారు. అయితే నాగదేవతను పూజించే పండుగలకు వీరు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిళ్లు, నామకరణం వంటి వేడుకలను తమ ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. ఆధునిక సమాజంలో పాముల వాళ్ళ జీవనం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాములను పట్టడం, ప్రదర్శనలు ఇవ్వడం వంటివి చట్టవిరుద్ధం కావడంతో వీరి సాంప్రదాయ వృత్తికి ఆటంకం ఏర్పడింది. అటవీ సంరక్షణ చట్టాలు, వన్యప్రాణి రక్షణ చట్టాలు వీరి జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సంచార జీవనం కారణంగా వీరికి సామాజిక గుర్తింపు కూడా చాలా తక్కువ. విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు వీరికి తగినంతగా లభించడం లేదనేది సత్యం. సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునీకరణ ప్రభావం కూడా వీరి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యువత ఈ సాంప్రదాయ వృత్తిని వదిలి ఇతర రంగాల్లోకి వెళ్లడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. స్త్రీ నివాసం లేకపోవడం వల్ల పిల్లలకు విద్య కూడా అందడం లేదు. ఆరోగ్య సేవలు కూడా తగినంతగా అందుబాటులో లేవు. ప్రస్తుతం చాలామంది పాముల వాళ్ళు తమ సాంప్రదాయ వృత్తిని వదిలి కూలీ పనులు, చిన్న వ్యాపారాలు వంటి ఇతర పనుల్లోకి మారుతున్నారు. ప్రభుత్వం వీరిని
స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇంకా చాలా దూరంగా ఉంది. బ్రాహ్మణ వాళ్ళు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర కలిగిన ఒక సమూహం. వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు భారతీయ సమాజ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా వారి సంస్కృతిని కాపాడుకుంటూనే వారికి మెరుగైన జీవనం లభిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.